హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కూలీ సినిమా చూసి వచ్చాను. కూలీ సినిమా గురించి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? కొత్త డిక్షనరీ కొనుక్కోవాలి. దాని గురించి చెప్పాలి అంటే తెలుగులో కొత్త డిక్షనరీ కొనుక్కొని పదాలు పేర్చి చెప్పాలి. మరి బుర్రపాడనమాట సినిమా. అనిరుద్ధ్ కాటా వేస్తే ఎన్ని కేజీలు ఉంటాడో తెలియదు, కానీ వాడు కొట్టే బీజిఎం మామూలుగా లేదు. బీజిఎంతో చంపేయడం అంటారు దీన్ని, మరి మామూలుగా లేదు బీజిఎం. రెండోది, యాక్టర్స్ గురించి రివీల్ చేయను, ఎందుకంటే ప్రతిదీ ఒక ఆనిముత్యం. ఒక స్టార్ కనపడితే ఒకలాగా, ఇంకో స్టార్ కనపడితే ఇంకోలాగా. అసలు లోకేష్ కనకరాజు బ్రెయిన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారంట, నేను చనిపోయాక నా నా బాడీ బయటికి తీసి నా బ్రెయిన్ని పరిశోధన చేయకండి, దాన్ని అలాగ వదిలేయండి అని చెప్పారట. కానీ మనోళ్ళు వదలకుండా పరిశోధన చేశారు, చాలా తెలుసుకున్నారు. పక్కన పెట్టండి. ఇప్పుడు లోకేష్ కనకరాజు గారు చనిపోయాక ఆ బ్రెయిన్ని పరిశోధన చేయాలి. ఎస్, అది ఏం బ్రెయిన్ అండి బాబు? అది ఏం బ్రెయిన్? ఆ దేవుడు నీకు స్పెషల్గా పాదరసం రాశాడేమో నీ బ్రెయిన్కి. ఆ సినిమాని అలా తీయాలి అని ఎలా ఊహించాడో నాకు అర్థం కావట్లేదు లోకేష్ కనకరాజు. సినిమా గురించి ఏం చెప్పకూడదు, సినిమా చూసి ఎంజాయ్ చేయాలి, ఒక్కటి కూడా చెప్పకూడదు. ఎవరో అన్నారు, సత్యరాజ్ గారిని ఎవరు చంపారు తెలుసుకునే కోణంలో సినిమా నడుస్తుంది అని. వాళ్ళు కూడా చెప్పకూడదు, రివీల్ చేయకూడదు సినిమాని. థియేటర్లో కూర్చొని ఆ బీజిఎంని ఎంజాయ్ చేస్తూ, ఆ స్టార్ క్యాస్ట్ వారి యాక్టింగ్ని చూస్తూ సినిమా చూస్తుంటే నా సామిరంగా కేక. నాగార్జున గారు వెల్లడిజం చెప్పక్కర్లేదు, రజనీ యాక్షన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అర్థమైందా? అలాగే మిగతా యాక్టర్స్ అసలు ఏం చెప్పాలండి యాక్టర్స్ గురించి? ఆ సాంగ్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, అబ్బబ్బా, ఎక్స్ట్రాడినరీ మూవీ. మరి అస్సలు ఎంచక్కర్లేదు. ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు సినిమా అభిమానులు అయితే ఖచ్చితంగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. వేరే ఫ్యాన్స్ దయచేసి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి. ఒక మంచిని మంచిగా చెప్పండి. మనం ఇండియా వాళ్ళం, మన ఇండియాలో ప్రతి రాష్ట్రం మనదే, వీళ్ళు వాళ్ళు అని పరాయిగా చూడకండి. రజనీకాంత్ తమిళవాడు కాదు, కర్ణాటక కాదు, ముంబై కాదు, ఆంధ్ర కాదు, అందరి వాడు. అందరూ నటించే ప్రతి ఒక్కరూ అందరి వాళ్ళే. దయచేసి సినిమా చూసి మీరే చెప్పండి, తప్పు చెప్పకూడదు, న్యాయంగా చెప్పండి. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్ మూవీ.